గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఫ్రాక్షన్స్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో పార్ట్ 2 డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ అయింది. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే అలాగే బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫ్రాక్షన్స్ సంబంధించి. అవి కంప్లీట్ చేయకపోతే అవి కంప్లీట్ చేసి ఈ వీడియోకి రండి. మన లెసన్లోకి వెళ్ళిపోదామండి. ఎవరికైనా నవోదయ మెటీరియల్ లేదా సైనిక్ మెటీరియల్ విత్ ప్రాక్టీస్ టెస్ట్స్ అన్నమాట 23 గ్రాండ్ టెస్ట్లు ఇస్తాము. ఎవరికైనా మెటీరియల్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దామండి. 2 1/2 into 3 1/3 into 1 1/5 is equal to dash. ఇప్పుడు దీని వాల్యూ అంతా కనుక్కుందాం. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్గా మార్చుకోవాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్గా మార్చడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న రెండింటిని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. 2 2s అంటే 2 into 2 పైన ఉన్నదాన్ని యాడ్ చేయాలి. +1 డివైడెడ్ బై డినామినేటర్ ఏదైతే ఉందో అదే ఇంటూ ఇక్కడ కూడా 3 into 3 +1 అంటే ఈ పైన 2 ఉంటే 2 యాడ్ చేయాలి, 1 ఉంటే 1 యాడ్ చేయాలి. డివైడెడ్ బై 3 ఇక్కడ కూడా 5 into 1 +1/5. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 2 2s 4 4 + 1/2 into 3 3s 9 + 1/3 into 5 1s 5 + 1/5. ఇక్కడ 4 + 1 5 5/2 into 10/3 into 6/5. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 5 5 క్యాన్సిల్, 2 1s 2 5s 10, 3 1s 3 2s. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది అంటే 5 into 2 మిగిలింది. సో 5 2s ఎంత అంటే 10. ఓకే, సో ఇది ఆన్సరు. ఇది ఏ ఆప్షన్ ఉందంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ ఉంది. ఇలాగ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే ఆన్సరు 10. ఈ ప్రాబ్లంలో మీకు తెలియాల్సిన బేసిక్ ప్రాబ్లం ఏంటి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్గా మార్చుకోవడం ఎలాగా అనే విషయం అర్థమైతే ప్రాబ్లం చాలా ఈజీ అన్నమాట. సో 2 2s 2 into 2 + 1/2 into 3 3s 3 into 3 + 1/2 + 1/, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3. ఇక్కడ కూడా 5 into 1 + 1/, ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది కాబట్టి 5. 2 2s 4 4 + 1 3 3s 9 9 + 1 5 1s 5 5 + 1 యాడ్ చేస్తే 5/2 into 10/3 into 6/5. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 5 5 క్యాన్సిల్, 2 1s 2 5s 3 1s 3 2s. నా 5 into 2 5 2s అంతా 10. ఓకే, ఇది విషయం. మూవ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సిక్స్త్ ప్రాబ్లం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 6 1/4 ఈజ్ డాష్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి అంటే ఈ నెంబర్ని దేనితోటి మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే గుర్తుంచుకోండి, రిజల్ట్ 1 రావాలి. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే రిజల్ట్ 0 రావాలి. గుర్తుంచుకోండి. ఎడిటివ్ అంటే ఎడిషన్. ఇచ్చిన నెంబర్కి దేన్ని యాడ్ చేస్తే 0 వస్తుంది అనేది ఎడిటివ్ ఇన్వర్స్. ఇచ్చిన నెంబర్ని దేనితోటి మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోయి రిజల్ట్ 1 వస్తుంది అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఇప్పుడు మన ప్రాబ్లంలో ఏమడిగాడు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగాడు. ఏమడిగాడు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు దీన్ని మారుద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, నార్మల్గా మార్చు. 4 6s 24 అంటే 4 into 6 + 1/4. 4 6s 24 + 1/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 25/4 అన్నమాట. 25/4. సో దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం రాయాలి మనము? 25/4ని దీనికి రెసిప్రోకల్ తీసుకో. 4/25 తోటి మల్టిప్లై చేస్తే 25 25 క్యాన్సిల్ అవుతుంది.
4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 వస్తుంది. సో 25/4కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి అంటే 4/5. కాబట్టి మన ఆన్సర్ ఏంటి 4/25. అర్థమైంది కదా. సో 6 1/4కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి అన్నారు. 6 1/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి నార్మల్గా మార్చాను, మారిస్తే 25/4 వచ్చింది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనగానే ఫ్రాక్షన్ అయితే దాన్ని రెసిప్రోకల్ తీసుకోండి. 25/4 కదా, దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది 4/25. అప్పుడు 25 క్యాన్సిల్, 4 కూడా క్యాన్సిల్ అవుతుంది, 1 మిగులుతుంది. సో మనకు 1 అనేది ఆన్సర్ కాదు, ఎంత తోటి మల్టిప్లై చేస్తే 1 అనేది ఆన్సర్ వస్తుంది, అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది అంటారు. ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ తీసుకుంటే అదే ఏమవుతుంది అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా. నౌ వి విల్ మూవ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. 7th ప్రాబ్లం. Subtract 2 3/4 from 4 1/6. Subtract 2 2/4 from 4 1/6. 4 1/6 లో నుంచి 2 2/4ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్గా మారుతుంది. 6 4s 6 into 4 plus 1/6 minus 4 into 2 plus 2/4. 6 4s 24, 24 plus 1 25/6 minus 4 2s 8, 8 plus 2 10/4. ఇప్పుడు ఏం చేద్దామంటే 6కి 4కి ఎల్సిఎం కనుక్కోండి. 6కి 4కి ఎల్సిఎం 2 టేబుల్ తీసుకో. 2 3s 6, 2 2s 4. వీటిని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 2 3s 6, 6 2s 12 అన్నమాట. ఎల్సిఎం ఎంత వస్తుంది 12. ఇప్పుడు 12ని ఎల్సిఎంగా తీసుకుందాం. 25 minus 10. ఇక్కడ 25 కింద ఏముంది 6 ఉంది. ఇక్కడ 25 కింద ఎంత ఉంది 12 ఉంది. మరి 6 కూడా 12 అవ్వాలి అంటే 6 టేబుల్ 12 ఎక్కడ వస్తుంది 6 2s into 2. ఆ ఇంటూ 2ని 25కి మల్టిప్లై చేస్తాం, అంటే దీని పైన అన్నమాట 25 into 2. ఇక్కడ 10 కింద 4 ఉంది, ఇక్కడ 10 కింద 12 ఉంది. మరి ఈ 4 టేబుల్ 12 ఎక్కడ వస్తుంది 4 3s 12. కాబట్టి ఇంటూ 3 ఇక్కడ 4 కాకుండా పైన ఉన్న 10కి అంటే ఇంటూ 3 ఇక్కడ వేస్తాం. ఇప్పుడు మల్టిప్లై చేయి. 25 2s 50 minus 10 3s 30 divided by 12. That is equal to 50లో నుంచి 30 పోతే 20/12 వస్తుంది. 20/12. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చూద్దండి. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ 4 5s 20, 4 3s 12. 4 5s 20, 4 3s 12 అన్నమాట. 5/3 వచ్చింది. దీన్ని డివైడ్ చేసి మిక్స్డ్ రాద్దాం. 5ని 3 తోటి 3 1s 3 2. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాం 1 2/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 2/3. ఇది 2/3 లేదు అంటే క్యాన్సిల్ చేయకుండానే ఇచ్చాడు. 20 తోటి చేద్దాం, అంటే ఈ ఆప్షన్ ఇవ్వలేదు, ఆప్షన్ బట్టి మనం చేయాలి. 20ని 12 టేబుల్ తోటి డివైడ్ చేయాలి. 12 1s 12 ఎంత వస్తుంది 8. 1 8/12. సో ఇదన్నమాట మిక్స్డ్ ఫ్రాక్షన్. కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఎలా వస్తుంది క్యాన్సిల్ చేసుకోండి. 4 3s 4 2s 8, 4 3s 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 2/3. అదే లేదు, క్యాన్సిల్ చేసిన చేయకపోయినా మిక్స్డ్ ఫ్రాక్షన్ అదే వస్తుంది. కాబట్టి ఇది ప్రాబ్లం. సబ్ట్రాక్ట్ 2 2/4 ఫ్రమ్ 4 1/6 అన్నాడు. సో సబ్ట్రాక్షన్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్గా మార్చి సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. 4 6s 24 plus 1 25/6. 2 4s 8. చిన్న మిస్టేక్ జరిగింది ప్రాబ్లంలో. ఇక్కడ ఏంటి అంటే 3/4.
20 minus 30 పక్క బార్ వస్తే ఇది 4 అవుతుంది. 10 minus 3 7 1 17/12 వస్తుంది. ఇప్పుడు డివిజన్ చేద్దాం. 17 కి 12 అవుతుంది. 12 1s are 12 5 వస్తుంది. దీన్ని ఏ రాస్తుంటే 1 5/12. సో మన ఆప్షన్ ఏంటంటే 1 5/12 మన ఆన్సర్. ఇదే ఆప్షన్లో ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం నోట్ చేసుకోవడం కొంచెం మిస్టేక్ జరిగింది. ఎక్స్ప్లెనేషన్ అంతా అదే, ఒకసారి నోట్ చేసుకోండి. నా వి విల్ మూవ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. Cost of 1 kg of sweets is 52/3. Okay, 1 kg sweets cost 52/3 అన్నమాట, మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని నార్మల్గా మారిస్తే 1 kg sweets is equal to 53 is 150. 150 plus 2, 152/3. 152/3. What is the cost of 1.5 kg of sweets? 1.5 kg sweets is equal to 2 1s 2, 2 plus 1 3/2 kg. ఇక్కడ 3/2 kg of sweets ఎంత తెలియదు కాబట్టి x. సో జాగ్రత్తగా వినండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే 1 kg స్వీట్స్ కాస్ట్ వచ్చేసరికి 52/3 మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని నార్మల్గా మారిస్తే 350s 150, 150 plus 2 152/3. అయితే మనల్ని కనుక్కోమన్నాడు 1.5 kg కాస్ట్ ఎంత అవుతుంది అన్నాడు. 1.5 kg అంటే ఏం రాస్తాము, 3/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది తెలియదు కాబట్టి x. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. 1 into x ఈజ్ ఈక్వల్ టు 152/3 into 3/2. 1 into x equal to 3 3 cancel. Now 152/2. 152 ని 2 టేబుల్ తోటి డివైడ్ చేయి. 2 7s 14 1 వస్తుంది. 2 6s ఎంత 12 0. x is equal to 76 rupees. x is equal to 76 rupees. అంటే ఒక కేజీ స్వీట్స్ 52/3 రూపీస్ అయితే 1.5 kg కాస్ట్ ఎంత అంటే 76 రూపీస్. ఇది ఆప్షన్ సిలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాము. డివైడ్ 15/5/6 అంటే 15 డివైడెడ్ బై 5/6 అన్నమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 9. 15 డివైడెడ్ బై 5/6. దీన్ని ఏం రాస్తాము 15. ఇక్కడ డివిజన్ అనేది ఇంటూగా మారుతుంది. డివిజన్ ఇంటూగా మారి ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. అంటే 6/5. ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. 5 1s 5 3s 50. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 6 18. ఎంత అవుతుంది 18 అవుతుంది. ఇది ఆప్షన్ బిలో ఉంది. జస్ట్ 15ని 5/6 తోటి డివైడ్ చేయమన్నాడు. ఫ్రాక్షన్లో డివిజన్ మల్టిప్లికేషన్గా మారి ఇటువైపు ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 18 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 10th ప్రాబ్లం. డాష్ హ్యాస్ నో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇందాకే చెప్పాను మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ x అనే నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది 1/x. 10 అనే నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది 1/10. అంటే ఇప్పుడు 10 క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. ఇక్కడ కూడా x క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. ఏదైనా ఒక నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగితే దాని రెసిప్రోకల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన దీని ప్రకారం ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి 0. ప్రతి దానికి కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది. 1 అనే 1/1. సో 1/1 అనేది లేదా 1 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్.
7కి 1/7 ఉంటుంది, -1కి -1/1 ఉంటుంది. మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేనిది ఏంటి అంటే ఆప్షన్ డి, 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎవరైనా నవోదయ కోచింగ్ ప్రిపేర్ అవుతూ మీకు గ్రాండ్ టెస్ట్లు కానీ లేదంటే నవోదయకి సంబంధించిన ఏ మెటీరియల్ కావాలన్నా కానీ మాకు కాల్ చేయండి, మేము మీకు మెటీరియల్ పంపిస్తాము. ఆ మెటీరియల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. మన ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాము, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవరైనా నవోదయ వాళ్ళు.